రెండవదిగా నీ హృదయము వివేకము కలిగిన హృదయంగా ఉండాలి. ఏంటి వివేకం కలిగిన హృదయం అంటే? నేను కాదు చెప్పాల్సింది, నీవు కాదు. బైబిల్ ఏమని చెప్తుంది చూడండి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. వివేకం అంటే అక్కడే చెప్పాడు. ఏంటిదంట? మంచి చెడ్డలు వివేచించి. ఐ మస్ట్ నో వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. ఏది మంచి ఏది చెడు అది నాకు తెలియాలి ప్రభా. అలాంటి హృదయం నాకు కావాలి ప్రభా. ఏది మంచిదో, ఇది మంచి నిర్ణయమా, ఇది మంచి ఉద్దేశమా, లేకపోతే నేను చేసేది మంచి కార్యమా, దేవునికి నచ్చుతుందా, మంచి చెడులను వివేచించడం. ఐ మస్ట్ నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్. నాకు మంచి చెడుల మధ్య వ్యత్యాసం కనుక్కునేటువంటి హృదయం నాకు కావాలి. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఇదే ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఇంపార్టెంట్గా భావిస్తాడండి. మంచి ప్రార్థన, చెడ్డ ప్రార్థన. నేను చదివేటువంటి చదువు మంచి చదువా, చెడ్డు చదువా? నా స్నేహం మంచిదా, చెడ్డదా? నేను వినేటువంటి వాక్య బోధ మంచిదా, చెడ్డదా? నేను వెళుతున్నటువంటి సంఘం మంచిదా, చెడ్డదా? నేను చేస్తున్నటువంటి పరిచర్య మంచిదా, చెడ్డదా? నేను చేస్తున్నటువంటి దాన ధర్మాలు మంచివా, చెడ్డవా? ఐ మస్ట్ నో ద డిఫరెన్షియేషన్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్. సొలొమోన్ అంటున్నాడు, నేను పరిపాలన చేయాలంటే మంచేదో చెడేదో డిఫరెన్షియేట్ చేసేటువంటి ఆ టాలెంట్ కలిగిన హృదయం నాకు కావాలి ప్రభా. నాకు అనిపించింది, ఇదేం కోరికేది, ఇదేం కోరికేది. ఇక్కడ అన్నం పెట్టాము, ఇక్కడ బిర్యానీ పెట్టాము, మంచిదా చెడ్డది కామన్ సెన్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది మంచి చెడు అనేటువంటిది వివేచించడం ఎవ్రీబడి నోస్. యాజ్ ద డేస్ గోస్ బై. చిన్నప్పుడు మనకు తెలియదు, పామును పట్టుకుంటాం, ప్లాస్టిక్ పామును పట్టుకుంటారు పిల్లలు. ఎందుకు? దే డోంట్ నో. వాళ్ళకి వివేచన ఉండదు, ఈ మంచా చెడ అనేటువంటిది ఉండదు. మనం వయసులోకి వస్తుండగానే వీ విల్ బీ నోయింగ్ సంథింగ్ దట్ ఈస్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. వయసు పెరుగుతుండగా మనకు వచ్చేటువంటిది మంచా చెడ, వీడు మంచోడా చెడ్డోడా, ఈ కుటుంబం మంచిదా చెడ్డదా, ఇది తెలియకనే జీవితాలు అల్లకల్లోలం అయిపోతున్నాయి. సొలొమోన్ అంటున్నాడు, ఇఫ్ ఐ వాంట్ టు బి అ సక్సెస్ఫుల్ కింగ్, లార్డ్ ఐ నీడ్ దిస్ డిస్క్రియేషన్. ఈ వ్యత్యాసాన్ని, ఈ భేదాన్ని గుర్తించడానికి నాకు సహాయం చేయి. ఏది మంచి ఏది చెడు నాకు తెలియాలి ప్రభా. దేవుని బిడ్డలారా, అసలు ఈ యొక్క వివేచన అంటే ఏంటంటే ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవడం. మరి ఏది మంచి ఏది చెడు తెలుసుకుంటే ఏమవుతుంది? బైబిల్లో చూడండి, 2 విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఎవరంట? వివేచన ఎవరికైతే ఉంటుందో ధన్యుడంట. ఇప్పుడు సొలొమోను ఏమడుగుతున్నాడు? వివేచన అడుగుతుంటున్నాడు. దైవా, మంచి చెడులను వివేచించడం నాకు కావాలి, వివేచన నాకు కావాలి. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన నాకు అనుకూలం, నీ ప్రార్థన నాకు అనుకూలం. దేవుని బిడలారా, సొలొమోను తన ప్రార్థనలో ఏది అడిగాడంటే, ఏది మంచో ఏదో చెడో నాకు తెలియాలి ప్రభా, ఆ యొక్క ఇంగిత జ్ఞానం నాకు దయచేయి ప్రభా, ఆ వివేచించడం, ఆ భేదానికి అనుకోవడం, ఏది మంచో ఏది చెడో నేను క్షుణ్ణంగా తెలుసుకొని మంచిని ఫాలో అవ్వడానికి నాకు సహాయం చేయి ప్రభా అని దేవుని అడిగితే, దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన నాకు అనుకూలం. ఎందుకు తెలుసా? వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వివేచన ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే ఇది మంచి చెడు అని వివేచిస్తారో వాళ్ళు ధన్యులుగా ఉంటారంట. అంటే ఒక వ్యక్తి ఎప్పుడు తన జీవితంలో ఫెయిల్ అయిపోతాడు, తన యొక్క ఆత్మీయ జీవితంలోనైనా, కుటుంబ జీవితంలోనైనా, ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, చదువులోనైనా ఎక్కడ ఫెయిల్ అయిపోతారు అంటే, ఇఫ్ దే డోంట్ నో వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. అది తెలిస్తే ధన్యమైన జీవితంగా మారిపోతుంది. నేను మంచి సేవకునిగా ఉండాలన్నా, చెడ్డ సేవకునిగా ఉండాలన్నా నాకు తెలియాలి. నేను మంచి భర్తగా ఉండాలన్నా, చెడు భర్తగా ఉండాలన్నా నాకు తెలియాలి. ఏది మంచి లక్షణాలు, ఏది చెడు లక్షణాలు, ఏది నన్ను మంచి తండ్రిగా ఉంచుతుంది, చెడ్డ తండ్రిగా ఉంచుతుంది, లేదా ఏది నన్ను మంచి నాయకునిగా ఉంచుతుంది, ఏది నన్ను చెడ్డ నాయకునిగా ఉంచుతుంది అనేటువంటిది నాకు తెలియాలి. అది తెలిసినప్పుడే నేను ధన్యుడు అవుతానంట. అందుకే సొలొమోను అడుగుతున్నాను, దేవా, నాకు రాజ్యానికంటే ముందు, ఐశ్వర్యానికంటే ముందు, అన్నిటికంటే ముందు ఐ మస్ట్ నో దిస్ హార్ట్. ఈ హృదయం నాకు కావాలి ప్రభా. మంచి చెడులను వివేచించే వివేక హృదయం నాకు కావాలి. అది ధన్యత అంట. ఎందుకు ధన్యత తెలుసా? అదే సామెతల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. వివేచనకు ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా?
సామెతల గ్రంథం 2వ అధ్యాయం, ప్రావర్బ్స్ చాప్టర్ 2 వర్స్ 11. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను. వివేచనకు ఉండేటువంటి లక్షణం ఏం తెలుసా? కావలి కాస్తుందంట. అంటే మన ఇంటి దగ్గర కుక్కలు ఉంటాయి కావలి కాయడానికి, లేదా మనుషులు సెక్యూరిటీని పెట్టుకుంటారు, లేదా ఇప్పుడు ఆటోమేటిక్ సిస్టమ్స్ వచ్చేసాయి. సో దే విల్ బి గివింగ్ అలారం. ఇప్పుడు బ్యాంకులో మీరు చూస్తే ఈ లాకర్స్ ఉంటాయి. ఈ లాకర్స్ను ఎవరైనా అనాథరైజ్డ్గా ఓపెన్ చేస్తే అలారం వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వీధంతా వినపడే రకంగా శబ్దం చేస్తుందండి. దట్ ఈస్ అన్ ఆటోమేటిక్గా. అది కావలిగా ఉంటుంది. కుక్క అయినా ఉండాలి, మనిషి అయినా ఉండాలి, ఒక డివైస్ అయినా ఉండాలి. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటే కావలిగా ఒకటి ఉంటుందండి, కావలి వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, వివేచన నీకు కావలిగా ఉంటుంది. వివేచన, ఏది మంచి ఏది చెడు అనేటువంటిది నువ్వు తెలుసుకునేటువంటి వ్యక్తివైతే, ఆ దైవ కృప నీ పైన ఉంటే నీకు అది కావలిగా ఉండి, ఏది మంచి అది మాత్రమే తీసుకుంటావు, ఏది చెడు అది నో అని చెప్పడం ప్రారంభిస్తావు. ఇఫ్ దట్ ఈస్ నాట్ దేర్, చెడు కూడా నీలోకి వస్తుంది, మంచి వస్తుంది, చెడు వస్తుంది. ఎప్పటికీ నీ జీవితంలో నిన్ను ప్రభావితం చేసేది ఎక్కువగా చెడే. ఎంతమంది నిన్ను ఆశీర్వదించినారు చెప్పండి అంటే చెప్పం. ఎంతమంది నిన్ను తిట్టారు అంటే టప 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 చెప్పేస్తాం. ఎందుకు? మ్యాన్స్ మెమరీస్ లైక్ దాట్. ఒక జరగకూడని సంఘటన చాలా బాగా జ్ఞాపకం ఉంటుంది. ఒక జరగకూడని సంఘటన, మంచి సంఘటన చాలా త్వరగా మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. సాతాను అక్కడ పని చేస్తాడు, ఎక్కువగా చెడు నువ్వు జ్ఞాపకం ఉంచుకునేటట్టు చేస్తాడు. ఇప్పుడు బైబిల్లో వ్రాయబడింది, ఈ వివేచన ఏం చేస్తుంది తెలుసా? నీకు కావలిగా ఉంటుందంట. చెడు నీలోకి రాకుండా మంచే నీలోనికి వచ్చేటట్లు ఈ వివేచన నీకు సహాయం చేస్తుందంట. దేవుని బిడ్డలారా, నీ బిడ్డలు చెడు మార్గంలో నుంచి తప్పించబడాలి అంటే దేవుని అడుగు, దేవా నా బిడ్డకు వివేకము గల హృదయం దయచేయి. నా భర్త చెడిపోతున్నాడు ప్రభా, వివేకము గల హృదయం దయచేయి. నా కుటుంబం చెడిపోతుంది ప్రభా, వివేకము గల హృదయం దయచేయి. నా యొక్క ఆత్మీయ జీవితంలో నేను పాడైపోతున్నాను ప్రభా, వివేకము గల హృదయం దయచేయి. దేవుని బిడ్డలారా, ఇఫ్ దట్ ఈస్ నాట్ యువర్ ప్రేయర్, యు ఆర్ ఆటోమేటికలీ బి అటాక్డ్ బై ద డెవిల్. సాతాను రెడీగా ఉంటాడండి అటాక్ చేయడానికి. ఎక్కడికి వచ్చాడు? మొట్టమొదటిగా హవ్వ దగ్గరికి, మంచి చెడుల ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. సాతాను ఎప్పటికీ అక్కడే అటాక్ చేస్తాడు. దేవుని మనం నా 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 అల్లుని, నా కుమార్తెను దీవించు ప్రభా, అది కాదు ఫస్ట్ అడగాల్సింది. దేవా వివేచన దయచేయి ప్రభా, వాళ్ళకు ఏది మంచి ఏదో తెలుసుకోవాలి ప్రభా, ఆ వివేచన వారికి కావాలంటుంది ప్రభా, దేవా సహాయం చేయి ప్రభా. మోసాల నుంచి రక్షించేది వివేచన, పాపము నుంచి రక్షించేటువంటిది వివేచన. మోసాల నుంచి అంటే, మోసం అంటే ఏంటి? ఒక తప్పును కరెక్ట్గా చూపించేదే మోసం. అంటే చెడును మంచిగా చూపించేదే మోసం. ఈరోజు బోధలు ఉంటాయి, చెడు బోధలు ఉంటాయి, దుర్బోధలు ఉంటాయి, వాక్య వ్యతిరేకమైన బోధలు ఉంటాయి. వాళ్ళను కూడా వేల మంది వెంబడిస్తారండి. సో మెనీ కల్ట్స్ ఆర్ కమింగ్. యేసు ప్రభు తండ్రి కదా, తండ్రి అయితే మరి తల్లి కూడా ఉండాలిగా అని, తల్లి కూడా భూలోకములో ఒక సంఘం కలిగింది. కొరియా ప్రాంతాల్లో ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో యేసు ప్రభు తల్లి ఉంటుంది ఒక ఆమె. ఆమెను గురించినటువంటి సంఘాలు ఇప్పుడు కడపలో కూడా ఉన్నాయి. మార్కెట్ల దగ్గర మీకు కనపడతారు, వాళ్ళు సినిమా హాల్స్ దగ్గర కనపడతారు, షాపింగ్ మాల్స్ దగ్గర కనపడతారు. మీరు బైబిల్ చదువుతున్నారా? చదువుతూ ఉంటే యేసు ప్రభు తండ్రి అయితే తల్లి కూడా ఉండాలి కదా. ఆ తల్లి ఎవరో మేము చెప్తాంరా. ఎప్పుడైతే వివేకం కలిగిన హృదయం ఉంటుందో, చెడు బోధ నుంచి, దుర్బోధ నుంచి, ఆత్మీయమైన మోసాల నుంచి నువ్వు కాపాడబడతావు. ఆత్మీయ మోసాల నుంచి నువ్వు కాపాడబడతావు. మీరు ప్రార్థన చేసుకోవాల్సిన పనుల మా ఖర్చు కొనుక్కోండి, మీరు ప్రార్థన చేసుకోవాల్సిన పనుల ఆయిల్ కొనుక్కోండి. వాట్ ఈస్ దాట్? ఇది నిన్ను ఆత్మీయంగా ఒక మోసంలోనికి నడిపిస్తుంది. ప్రార్థన అవసరంలే, ఖర్చు ఉంటే చాలు, ప్రార్థన అవసరంలే, అది ఉంటే చాలు, ఇది ఉంటే చాలు. ఇదా దేవుడు చెప్పింది? బైబిల్లో వ్రాయబడినటువంటి మాట. నీవు సంఘ పెద్దలను పిలిపించుకొని, ఈవెన్ పాస్టర్ కూడా కాదండి, సంఘ పెద్దలు నూనె రాచి ప్రార్థించాలి. ప్రార్థన చేయాల్సిన సంఘ పెద్దలు, దైవ సేవకుడే ప్రార్థన చేసి నూనె ఆడు ఉంటుంది. ఇది వాడుకోండి, మీకేం అవసరంలా. నేను ఒక చర్చికి వెళ్తే, ఆడ చర్చి ముందు చాలా పెద్ద స్టాల్ ఉందండి. ఆ స్టాల్ను చూసి నేను ఆశ్చర్యపోయాను, ఏంటి ఇంత పెద్ద స్టాల్ ఉంది? అన్నీ కూడా ఆయిల్స్ అండి. నీకు తలలో చుండ్రు ఉందా? ఆయిల్ వాడు. వెంట్రుకలు బాగా ఊడిపోతున్నా? ఆయిల్ వాడు. తలనొప్పి ఉందా? ఇదిగో ఈ ప్రార్థన. నా తండ్రి ఇంటిని మీరు వేరొక గుహగా చేసి తిరిగి. ఈరోజు మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సింది, ఐ మస్ట్ నో వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. అది నిన్ను కావలి కాయును, పరిశుద్ధతలో జీవించడానికి కావలి కాస్తుంది.
చెడును గుర్తించడానికి కావలి కాస్తుంది. సరి అయిన నిర్ణయాలు తీసుకోవడానికి వివేకము గల హృదయం దయచేయి ప్రభువా. నేను ప్రతిరోజు ఎన్నో నిర్ణయాలు చేయాలి, మీరు ఎన్నో నిర్ణయాలు చేయాలి. ఇక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళకూడదా, చేయాలన్నా చేయకూడదా, ఇవ్వాలన్నా ఇవ్వకూడదా, ఖర్చు పెట్టాలన్నా పెట్టకూడదా, ఏం చేయాలి? దేవా నాకు వివేకం కలిగిన హృదయం దయచేయి ప్రభువా. ఐ మస్ట్ నో దాట్. వివేకము నిన్ను కావలి కాస్తుంది. రెండవదిగా వివేకం ఏం చేస్తుంది తెలుసా? అదే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనం చూడండి. సామెతలు 24:3. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది, వివేచన వలన ఆ ఇల్లు ఎంతకాలం ఉండాలని నిర్ణయించబడుతుందంట. ఆ ఇల్లు ఎంతకాలం ఉంటుందో నిర్ణయించబడుతుంది. దేవుని బిడలారా, ఒక ఉదాహరణ మీకు చెప్తాను, ఈ పాయింట్ మీకు అర్థం కావడానికి. ఒక సహోదరుడు నాకు ఫోన్ చేశాడు, అన్న దేవుడు నన్ను ఆర్థికంగా చాలా ఆశీర్వదించాడు, మన పరిచర్యను ప్రేమించేటువంటి వ్యక్తి అన్న, మన పరిచర్యకు వచ్చిన తర్వాత వెన్ ఐ వాస్ అసోసియేటెడ్ విత్ ద మినిస్ట్రీ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ మీ స్పిరిచువల్లీ, అన్నీ దీవించాడన్నా, మంచిదన్నా. కానీ ఈరోజు నేను ఒక స్థలాన్ని చూశానన్నా, చాలా చీప్కు మంచి స్థలం దొరికిందన్నా, కాబట్టి చాలా బాగుందన్న స్థలం, అది నేను తీసుకోవాలనుకుంటున్నా, ప్రేయర్ చేసి చెప్పండి అన్నాడు. సరే ప్రార్థన చేసిన తర్వాత నేను అన్నాను, వద్దు బ్రదర్ ఆ స్థలం వద్దు అన్నాను. అన్న ఏంటన్నా చాలా చీప్ అన్న, బయట చాలా రేట్స్ ఉన్నాయన్న, అక్కడ ఉండేటువంటి రేటు చాలా తక్కువకు ఎక్కువ స్థలం వస్తుంది, మంచి డెవలప్డ్ సెంటర్గా ఉందన్న. అది ఎందుకో బ్రదర్ దేవుడు వద్దన్నాడు. ఆయన కొంచెం డిస్టర్బ్ అయిపోయాడు. ఏంటిది? చీప్ అండ్ బెస్ట్కు చాలా తక్కువ రేటుకు ఒక మంచి లొకేషన్స్లో, అది కూడా హైదరాబాద్లో, భాగ్యనగరం కదా, భాగ్యనగరంలో భాగ్యం దగ్గరికి వెళ్తుండగా ఏంటి వద్దన్నాడు ప్రార్థనలో? అసలు ప్రార్థన చేశాడా? ఆ తర్వాత అనిపించి ఒకసారి పోయి అక్కడ చూద్దాం, ఎందుకు వద్దన్నాడు. నేను అక్కడికి పోయి ఫ్యాక్ట్స్ కనుక్కొని మళ్ళీ అన్నకు చెప్తాను, అన్న ప్రార్థన చేయండి అన్నని అని వెళితే ఆ యొక్క ఇంటిని చూడడానికి వెళ్ళారంట. చూడడానికి వెళ్తే ప్రక్కనుండే వాళ్ళు చెప్పారంట, ఎందుకు వచ్చారు ఇక్కడికి అన్నారు. ఇదిగో ఈ స్థలం మీరు చూశారు, దాన్ని వెనకకు పోయి చూడండి కొంచెం అన్నారంట. వెనకకు పోయి చూస్తే అక్కడ కాలువలో కొంచెం పెద్ద కాలువ పోయేటువంటి దారి ఉందంటది. మీరు ఇది కొన్నారంటే ఎప్పుడైనా కాలువ వచ్చిందంటే ఫస్ట్ అఫెక్ట్ అయ్యేది ఈ స్థలమే. మీరు ఇక్కడి నుంచి చూశారంటే సూపర్గా ఉంది ప్లేసు, కానీ దాని వెనక ఉంది. అప్పుడు అక్కడి నుంచే ఫోన్ చేశాడు, అన్నా ఎంత మోసం జరిగిందన్నా నాకు, మరి ఇప్పుడు ఏం చేయాలన్నా? వెయిట్ బ్రదర్, ఒక ప్లేస్ వస్తుంది, దేవుడు చూపిస్తాడు, అక్కడ మీరు ఇండ్లు కడతారు అండ్ యూ విల్ హ్యావ్ ఎ మినిస్ట్రీ దేర్. నేను ఎవరి గురించి చెప్తున్నారో ఉదయాన్నే జూమ్ ప్రేయర్స్ నడిపిస్తున్న వాళ్ళకి తెలుసు. సుభాష్, ఈరోజు సుభాష్ తన జీవితంలో ఒక శ్రేష్టమైన ఇల్లు కలిగి ఆ ఇంటి నేనే ఓపెన్ చేశాను. వెళ్ళి 1st ఫ్లోర్, 2nd ఫ్లోర్, 3rd ఫ్లోర్లో ప్రేయర్కి ఒక హాల్ కట్టాడు. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. ఇది దేవుని చిత్తమా కాదా, ఇది దేవుని ఏర్పాటా కాదా అనేటువంటిది నీవు తెలుసుకోలేక చాలా చౌకగా దొరుకుతుంది, ఈజీగా పైకి రావచ్చు, త్వరగా సంపాదించవచ్చు, ఈజీగా ఉంటుంది అనుకొని అడుగులేసామా? వివేచన వలన స్థిరపరచబడవలసింది. వివేచన వలన స్థిరపరచబడకపోతే అది పడిపోతుంది. కట్టబడిన ఇల్లు పడిపోతుంది. అది ఆత్మీయ జీవితమైనా, కుటుంబ జీవితమైనా, అది నీ యొక్క సేవ అయినా, లేకపోతే నీ యొక్క సంఘ జీవితమైనా, లేకపోతే ఇక ఏదైనా సరే, నీకు వివేచన లేకపోతే వివేచన నిన్ను స్థిరపరుస్తుంది. వివేచన నిన్ను స్థిరపరుస్తుంది. ఒకటి, వివేచన కావలిగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, సొలొమోను దేవుని ఎందుకు వివేచన అడిగాడు తెలుసా? ఆ కింది వచనాలకు వస్తే ఆయన దగ్గరికి 2 స్త్రీలు వస్తారు. 2 స్త్రీలు వచ్చి, ఇదిగో ఈమె నా బిడ్డను తీసుకునిందంటే, లేదా ఆమె అంటది ఈమె నా బిడ్డ. 2 బిడ్డల కోసం 2 తల్లిదండ్రులు పోట్లాడుతుంటారు. నా బిడ్డను తీసుకున్నది అని ఒక బిడ్డ కోసం 2 తల్లులు పోట్లాడుతూ ఉంటే, అప్పుడు సొలొమోనుకు దేవుడు చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకొని దేవుడు సొలొమోనుకు వివేచనిస్తే, సొలొమోను ఒక కత్తి తీసుకురమ్మంటాడు. ఆ బిడ్డను 2 ముక్కలు చేస్తారు. ఒక ముక్క నువ్వు తీసుకోమ్మా, ఒక ముక్క నువ్వు తీసుకో అంటే, ఏ తల్లి కనిందో ఆ తల్లి బోరు నేర్చింది, వద్దు ఆ బిడ్డకి ఇచ్చేసేయి. అప్పుడు సొలొమోను అన్నాడు,
ఈమె నిజమైన తల్లి, ఈమె డూప్లికేట్ దొంగ ఏడుపు ఏడ్చింది. సొలొమోనుకు వివేకము ద్వారా తన రాజ్యాన్ని స్థిరపరచాడు. ఆ తర్వాత కింది వచనంలో ఒక మాట ఉంటుందండి, ప్రజలు సొలొమోనుకు భయపడ్డం ప్రారంభించారంట. సొలొమోన్ అంటే భయపడ్డారు. ఎందుకు తెలుసా? సొలొమోనుకు జ్ఞానం కాదు, వివేచన ఉంది. చాలా సందర్భాల్లో సొలొమోను మనం ఏమంటాం తెలుసా? అబ్బా, జ్ఞానానికి కేర్ ఆఫ్ అడ్రస్, వివేచనకు కేర్ ఆఫ్ అడ్రస్ సొలొమోను, వివేచనకు కేర్ ఆఫ్ అడ్రస్. దేవుని బిడ్డలారా, బైబిల్లో మరొక వ్యక్తిని చూపిస్తాను చూడండి. ఆదికాండం 41వ అధ్యాయం 39వ వచనంలో అక్కడ వివేచనతో ఒక వ్యక్తి ఏం చేశాడో మనం చూస్తాం. చూడండి, ఆదికాండం 41వ అధ్యాయం 39వ వచనం. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. నీ వలె వివేక జ్ఞానము గలవారు ఎవరునూ లేరు. ఫరోకు కల వచ్చింది. ఆ కలలో 7 సంవత్సరాల కరువును గురించి యోసేపు హెచ్చరించాడండి. హెచ్చరిస్తే పరిపాలించే ఫరో ఏమంటాడు తెలుసా? ఫరో దేనికి తగ్గే వ్యక్తి కాదు కదా. ఆ యెహోవా ఎవరు, నేను ఎందుకు పంపాలి, అడ్డదిడ్డంగా కళ్ళు నెత్తికెక్కి మాట్లాడే వ్యక్తి ఫరో. ఇప్పుడు ఫరో అంటున్నాడు, ఈ ఫరో ఏమంటున్నాడంటే, నీలాగా వివేక జ్ఞానము గలవారు ఎవరు లేరు కనుక నా తర్వాత నువ్వే ఉండు యోసేపు. యు మే బీ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేస్. నువ్వు నా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు, నువ్వు నా ప్రాంత వాస్తవుని కాదు, నువ్వు వేరొక ప్రాంతంలో నుంచి బానిసకి ఇక్కడికి వచ్చావు. బానిసమైన నీలాగా వివేకం కలిగిన వారు ఎవరు లేరు కాబట్టి యూ మస్ట్ బి ద సెకండ్ పర్సన్ ఇన్ ద ఎంటైర్ ల్యాండ్. ఈ దేశంలో నువ్వే రెండవ వ్యక్తిగా ఉండాలి నా తర్వాత. యోసేపు ఎందుకు హెచ్చించబడ్డాడు? యోసేపును బట్టి ఐగుప్తు కాపాడబడింది. వివేచన స్థిరపరచుడు. ఇది నా ఈజిప్ట్ అనేటువంటిది భూమండలం పైన ఒక మ్యాప్లో ఉంది అంటే ఆ దినాన యోసేపుకు కలిగిన వివేచన. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, మన కుటుంబాల అవసరమైనటువంటిది ఏంటి తెలుసా? డబ్బు కాదు, ఉద్యోగాలు కాదు, పేరు ప్రఖ్యాతులు కాదు, ధనధాన్యాలు కాదు, బ్యాలెన్స్లు కాదు, ప్రాపర్టీస్ కాదు, వివేకం గల హృదయం కావాలి మనకు. వివేకం కలిగిన హృదయం. వివేకం ఏం చేస్తుంది? కావలి కాస్తుంది. వివేకం ఏం చేస్తుంది? నిన్ను స్థిరపరుస్తుంది. నౌ ద క్వశ్చన్ ఈజ్ హౌ టు గెట్ దాట్. ఆ వివేకం కలిగిన హృదయాన్ని ఏ రకంగా సంపాదించుకోగలం? హౌ టు గెట్ ఇట్? ఏ రకంగా వివేచన కలిగిన హృదయాన్ని దేవుడు ఎవరికి ఇస్తాడు? దేవుడు బైబిల్లో మనం చూస్తాం, సొలొమోను ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, దేవా నాకు వివేకం కలిగిన హృదయం దయచేయి ప్రభువా. ఏది మంచో ఏది చెడో నేను తెలుసుకోలేకపోతున్నాను ప్రభువా. దేవా, ఇది తెలిస్తే పరిపాలన ఈజీ, ఇది తెలిస్తే డెసిషన్స్ విల్ బి ఈజీ, ఇది తెలిస్తే ఆత్మీయ జీవితం బాగుంటుంది. అందుకంటే వివేకం గల హృదయం నాకు కావాలి ప్రభువా, నాకు కావాలి. ప్రార్థించే వ్యక్తికే వివేకం కలిగిన హృదయం ఉంటుంది. ప్రతిరోజు అడుగు దేవుణ్ణి, దేవా వివేకంతో నేను మాట్లాడాలి, వివేకంతో నేను పరిచయం చేయాలి, వివేకంతో ఉద్యోగం చేయాలి, వివేకంతో నేను పైకి రావాలి, వివేకంతో నేను పని చేయాలి, వివేకంతో నాది ప్రతి అడుగు ఉండాలి ప్రభువా. ఒకటి, సొలొమోనులాగా ప్రార్థన చేయి. రెండవదిగా కీర్తనలు 119వ కీర్తన. ఎలా నువ్వు వివేకాన్ని పొందగలవు? మంచి చెడు అనేటువంటిది ఏ రకంగా నీవు పొందుకోగలవు? 119వ కీర్తన 66వ వచనం. నేను నీ ఆజ్ఞలయందు నమ్మికయుంచి ఉన్నాను, మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. ఎక్కడి నుంచి నేర్చుకోవాలంట? నీ ఆజ్ఞలయందు నమ్మికయుంచి ఉన్నాను, మంచి వివేచన మంచి జ్ఞానము నాకు. బైబిల్ చదివే వారికే వివేకం ఉంటుంది. బైబిల్ చదివి బైబిల్లో దేవుడు నీతో చెప్పిన మాటను నువ్వు ఎప్పుడైతే ఫాలో అవుతావో వివేకం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటావు. దేవుని బిడ్డలారా, ఆ దినాన కలలో దేవుడు మాట్లాడాడు, వివేకం కలిగిన హృదయం కోసం ప్రార్థన చేశాడు, వివేకం కలిగినటువంటి వ్యక్తిగా సొలొమోను జీవించాడు. ఇప్పుడు నీతో దేవుడు మాట్లాడాలంటే 24 గంటలు నీతో మాట్లాడడానికి దైవ గ్రంథాన్ని దగ్గర ఉంచాడు. ఎవరైతే దైవ గ్రంథాన్ని రోజు చదివి, దేవా ఈ వాక్యం ద్వారా నాకు వివేకం దయచే, ఐ మస్ట్ నో వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్, దేవా సహాయం చేయి. ఎప్పుడైతే వాక్యం పైన నువ్వు ఆధారపడతావో వాక్యం నేను నడిపిస్తా. అందుకే కీర్తనకారుడు, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. ఏది తప్పుడు మార్గమో, ఏది సరి అయిన మార్గమో, ఏది డేంజరస్ వేనో, ఏది సేఫ్ వేనో ఐ డోంట్ నో లార్డ్. దేవా నీ వాక్యాన్ని నేను చదివితే, ఈరోజు మరి ఎంతమంది వాక్యాన్ని చదివి వచ్చారో నాకైతే తెలియదు.
ఎంతమంది వాక్యాన్ని పైన చదివి క్యాలెండర్లో ఉన్న వాక్యాన్ని చూసి బతికేటువంటి బతుకులో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఇక్కడ కీర్తనకారుడు అంట, నేను నీ ఆజ్ఞల యందు ఆజ్ఞ కాదు ఆజ్ఞల యందు అంటే హీఈస్ రీడింగ్ సో మెనీ వర్సెస్. నమ్మిక ఉంచున్నాను, మంచి వివేచన నాకు నేర్పుము. టీచ్ మీ లార్డ్, నాకు నేర్పించు ప్రభువా. వెన్ యూ రీడ్ ద వర్డ్ విల్ టీచ్ యూ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. ఏది తప్పు ఏది సరి అయినటువంటిది దైవ వాక్యం నీకు తెలియజేస్తుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళకి బైబిల్ ఇస్తాను, ఏదో గిఫ్ట్ రిడీమర్ నుంచి కూడా ఉందనా? కాదు. మంచి వివేచన కలిగి ముందుకెళ్ళడానికి. బైబిల్ ప్రక్కన పెట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు టాలెంట్ ఉంది, నేను చేయగలను, యూ క్యాన్ టు డూ ద థింగ్స్ టు సమ్ ఎక్స్టెంట్, బట్ అల్టిమేట్లీ యూ విల్ బి ఎ ఫెయిల్యూర్. నన్ను బలపరుచువానిని బట్టి నేను సమస్తమును చేయగలను. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా సొలొమోను ప్రార్థన దేవునికి అంగీకారమైన ప్రార్థన. ఎందుకు? నెంబర్ 1, హీస్ ఫోకసింగ్ ఆన్ హిస్ హార్ట్, తన హృదయం మీద దృష్టి ఉంచాడు. రెండోదిగా దేవుని అడుగుతున్నాడు, వివేకం గల హృదయం నాకు కావాలి ప్రభువా. ఐ మస్ట్ నో ద హార్ట్ విచ్ కెన్ డిస్క్రిమినేట్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. ఏది మంచి ఏది చెడు తెలిపితే హృదయం నాకు కావాలి ప్రభువా. ఈరోజు దీవెనల కోసం అడగకముందు, ఆశీర్వాదాల కోసం వెదగకముందు, లేకపోతే నన్ను హెచ్చించు ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా అని అడగకముందు దేవుని అడగాల్సింది మొదటిది ఏంటి తెలుసా? వివేకము గల హృదయం. అందుకే దేవుడు అనుకున్నాడు, సొలొమోను నీ దృష్టిలో వివేకం కలిగిన హృదయం అంత ఇంపార్టెంట్ కాబట్టి, నా దృష్టిలో ఏది ఇంపార్టెంట్ అనేది నీకు కూడా ఇంపార్టెంట్ కాబట్టి, నువ్వు అడగకపోయిన బంగారాన్ని, నువ్వు అడగకపోయిన మిగిలినవన్నీ కూడా నేను ఇస్తున్నాను సొలొమోను. ఈరోజు ఏది కూడా మనకు రాకుండా ఉంది అంటే కారణం ఏంటి తెలుసా? వివేకము కలిగిన హృదయం కోసం మనం ప్రార్థన చేయడంలే. ఆశీర్వాదాల కోసం అడుగుతున్నాం, దీవెనల కోసం అడుగుతున్నాం, విస్తరణ కోసం అడుగుతున్నాం, వాగ్దానం నెరవేర్పు కోసం అడుగుతున్నాం. వాట్ ఈస్ ఫస్ట్? వీఆర్ నాట్ డూయింగ్ దాట్. ఏది మొదట చేయాలన్నది చేయకుండా మిగిలినవన్నీ మన జీవితాలకు వచ్చేసాయి. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు. కలలో సొలొమోను చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఈ ప్రార్థన మన జీవితంలో ప్రారంభమగునుగాక. ప్రతిరోజు మనం చేయుదుముగాక. ప్రతి విషయంలో దేవా నాకు వివేచన దయచే. ఐ మస్ట్ నో వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. ఇది నేను చేయొచ్చా చేయకూడదు, ఇది నిశ్చిత్తమా కాదా, ఇది పరిశుద్ధతను నడిపిస్తుంది, ఇది క్షేమకరమా, ఇది లాభదాయకమా, ఇది భవిష్యత్తు నాకు ఏ రకంగా ఉంటుంది. యోసేపు ఫలించడు కొమ్మ. ఎందుకు తెలుసా? వివేచన కలిగిన వాడు ఫలించాడు. యోసేపే, ఆ తర్వాత తన సంతానమే, ఆ తర్వాత ఇశ్రాయేలు, ఆ తర్వాత ఇది నా ప్రపంచాన్ని శాసించేటువంటి వ్యవస్థలోనికి అది వచ్చేసింది. ఎందుకు? ఒకరోజు వివేకము గల హృదయం కోసం చేసిన ప్రార్థన, ప్రయత్నం, దేవుని అడగడం. ఈరోజు దేవుడు అడుగుతుండగా దేవుని దగ్గర ప్రార్థన చేద్దామా? వి కేమ్ ఫర్ ద డెలివరెన్స్ బట్ లెట్ గాడ్ స్పిరిట్ వర్క్ ఇన్ us. దేవుని ఆత్మ మన దగ్గర పనిచేయునుగాక. ప్రార్థనలో నా హృదయాన్ని నేను సరిచేసుకోవాలి. వివేకము కలిగిన వ్యక్తిగా నేను జీవించాలి. నా ప్రార్థనలో వివేకం, జీవిత ప్రయాణంలో వివేకం, ప్రతి చోట వివేకం కలిగిన హృదయం నాకు కావాలి ప్రభువా. మంచి చెడ్డలను తండ్రి డిఫరెన్షియేట్ చేసే వ్యత్యాసాన్ని నాకు క్షుణ్ణంగా తెలుసుకొని అడుగులేయడానికి, తొందరపాటు నిర్ణయాలు, ఆత్మీయంగా లోక సంబంధంగా మోసగించబడేది ఇక్కడే వివేకం లేకపోయే, వివేచన లేకపోయే మనం మోసగించబడుతున్నాం. పైన పఠారం లోన లోటారం అన్నట్టుగా మన జీవితాల్లో సాతాను భ్రమింపజేస్తున్నాడు. అయ్యో ఏమనుకున్నాం, ఏం జరిగింది, ఇదే మాకు ముందు తెలిసింటే బాగుండు కదా అనే ఆ రిగ్రెట్లోనికి ఎందుకు వస్తాం తెలుసా? వివేకము కలిగిన హృదయం లేకపోవడమే. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, దేవా నాకు వివేకం కలిగిన హృదయం దయచేయి అని సొలొమోను ప్రార్థించినట్టుగా నీవు ప్రార్థించాలి. ఆశీర్వాదాల కోసం కాదు, వివేకం కలిగిన హృదయం కావాలి. వివేకం కలిగిన హృదయం కావాలి. అడుగుదాం దేవుణ్ణి. మనం వివేకము లేని నిర్ణయాలు, వివేకము లేని జీవిత విధానం మనం జీవించాం. అందుకే ఈరోజు మన జీవితాల్లో ఒక వేదన, ఒక దుఃఖం. మనకు నచ్చింది మనం చేశాం, మనం అనుకున్నది మనం చేశాం, మనకు మంచిగా అనిపించింది, ఇప్పుడు అది చెడైపోయింది. కారణం వివేకము లేని హృదయంతో మనం నిర్ణయాలు తీసుకున్నాం. దేవుని అడుగుదాం, సొలొమోన్ లాగా, దేవా వివేకము కలిగిన హృదయం,
నీ బిడ్డలకు వివేకం, నీ కుటుంబ సభ్యులకు వివేకం, సేవలో వివేకం కావాలి మనకు. ఏది మంచో ఏది చెడో మనం ఈజీగా అడుగులేయాలి. ఈ విషయంలో దేవుని యొక్క ఆత్మ మనతో మాట్లాడి ఉండగా ప్రార్థన చేద్దాం. సొలొమోను ప్రార్థన చేశాడు వివేకం కలిగిన హృదయం కోసం. ఈరోజు ఒక అద్భుతం, ఒక మేలు కంటే ముందు వివేకం కలిగిన హృదయం మనకు కావాలి, మన పిల్లలకు కావాలి, మన కుటుంబంలో కావాలి. దేవుని అడుగుదాం, దేవా నాకు సహాయం చేయి, దేవా నాకు దయచేయి, పరిశుద్ధాత్మ దేవా నాకు దయచేయి. ప్రతి ఒక్కరం గట్టిగా నోరు తెరిచి దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. మౌనంగా కాదు, స్వరమెత్తి దేవుని దగ్గర ప్రార్థించాలి. అడగండి దేవుని, మౌనంగా ఉండవద్దు. సొలొమోను కలలోనే ప్రార్థించాడే, ఇప్పుడు మేలుకొని నువ్వు ప్రార్థించలేకపోతే అంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా? ఈరోజు అవకాశం దేవుడు ఇచ్చి ఉండగా లెట్ us pray, ప్రార్థన చేద్దాం. మౌనంగా కాదు, అడగండి. దేవుని సన్నిధానంలో ఉన్నాం. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద ఆయన కనుదృష్టి నిలుచును. ఆయన ఇప్పుడు చూస్తున్నాడు. ఆకాశమందు ఆసీనుడైన దేవుడు చూస్తున్నాడు. నా కుమార్తె, నా కుమారుడు నన్ను అడుగుతున్నారా? మౌనంగా ఉన్నారా? ఇఫ్ దే ఆర్ వేస్టింగ్ ద టైం, దేవుడు బాధపడతాడు. అడుగు దేవుణ్ణి. దేవా వివేకము గల హృదయం సొలొమోను పొందినాడు, నాకు కావాలి. వివేకము కలిగిన వ్యక్తిగా యోసేపు ఉన్నాడు, పల్లించడు కొమ్మగా మారిపోయాడు. వివేకము కలిగిన వ్యక్తిగా నేను మార్చబడాలి. దేవా సహాయం చేయి. ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, ఎవరి శరీరంలో తల మొదలుకు నరికాల వరకు ఎక్కడ ఏ సాతాను శక్తులు తండ్రి వ్యాధులను సమస్యలను తీసుకొని వచ్చాయో మీ యొక్క పవర్ ఇప్పుడు దిగివచ్చును గాక, మీ యొక్క శక్తి ఇప్పుడు దిగివచ్చును గాక. లెట్ ద సిక్నెస్ లీవ్ దోస్ బాడీస్ ఇన్ జీసస్ నేమ్. ఆ వ్యాధి ఆ శరీరములను ఇప్పుడే యేసు నామమందు వదిలి వెళ్ళును గాక. దేవుని గాయముల్లోని స్వస్థత శక్తి ఆరోగ్యమును దయచేయును గాక. ఆరోగ్య దీవెన కలుగును గాక. ఇప్పుడే ప్రతి విధమైన బలహీనత, ప్రతి విధమైనటువంటి సాతాను సంబంధమైన క్రియల ప్రయోగం విచ్ఛిన్నమై విఫలమైపోవును గాక. యేసు నామమందు దేవా మీకే వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం. మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రతి విధమైన కాపుదల, భద్రత, క్షేమము, సహాయము దేవదూతల పరిచర్య మాకిచ్చి మహిమను పొందుమని యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.